శివరాత్రి అయిపోయింది. ఇక చలికాలం ముగిసి ఎండాకాలంలోకి అడుగు పెడుతున్నాం. ఎండల తీవ్రత పెరుగుతుంది అనుకుంటే ఇప్పుడు వర్షాలు మొదలయ్యాయి. వినడానికి ఆశ్చర్యం కూడా నిజం. భారతదేశంలో ఇవాల్టి నుంచి వర్షాలు మొదలవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇలా ఈ నెలంతా కూడా వర్షాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయట. ఇక బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురవనున్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అల్పపీడన ప్రభావం తమిళనాడుపై ఎక్కువగా ఉండనుంది. పలు జిల్లాలలో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయట. దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, కేరళలోనూ అక్కడక్కడ జల్లులు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఫిబ్రవరి 22 నుంచి వర్షాలు మొదలవుతాయని, వీటికి ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా తోడవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావం హైదరాబాద్తో సహా పలు జిల్లాలపైన చూపేటువంటి అవకాశం ఉంది. ఇక అదే సమయంలో మరికొన్ని వడగళ్ల వానలు పడేటువంటి అవకాశం ఉంది. మనకు ఆల్రెడీ తెలుసు, ఎండాకాలం స్టార్ట్ అయిందంటే హైదరాబాద్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ తెలంగాణలో, ఏపీలో వడగళ్ల వానలు పడుతుంటాయి ఎవ్రీ ఇయర్. అది ఈసారి అడ్వాన్స్గా ముందే వచ్చినట్టు కనపడుతుంది. ఇవి రైతులకు పంట నష్టం కలిగించవచ్చు అని కూడా తెలిపారు. మొత్తంగా తెలంగాణలో ఫిబ్రవరి 22, 23, 24 తేదీలలో పలుచోట్ల 20 నుండి 30 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షం కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మరొక పక్క ఏపీపై కూడా అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాయలసీమ కానీ దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలలో వర్షాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. తమిళనాడు బార్డర్స్లో కొన్ని ప్రాంతాలలో వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉంటుంది. బలమైనటువంటి ఈదురుగాలులు వీచేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మత్స్యకారులు, తీర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. అండ్ వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ వర్షము చెడగొట్టు వర్షం అన్నమాట. వడగళ్లతో కూడినటువంటి భయంకరమైనటువంటి వర్షాలు పడుతుంటాయి. దానివల్ల చేతికొచ్చేటువంటి పంట ధ్వంసమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది.